హాయ్ సత్య, హౌ ఆర్ యు? హాయ్ మ్యామ్. పారు ఇక్కడ మళ్ళీ బయట వెయిట్ చేస్తున్నా ఏంటి? లేదు మ్యామ్, తను రాలేదు. బేబీ, మిమ్మల్ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన రోజు వీళ్ళిద్దరూ హెల్ప్ చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్ టు యూ సత్య. అసలు ఆ రోజు ఏం జరిగింది సార్? అలా పడిపోయారు సడన్గా? తనకు జరిగిన కెమోథెరపీ సైడ్ ఎఫెక్ట్ వల్ల డ్రగ్ ఇండ్యూస్డ్ ఏట్రియల్ ఫ్లటర్ అనే కండిషన్ డెవలప్ అయింది. అయ్యో. మన నార్మల్ హార్ట్ బీట్ 120 times per minute ఉంటే ఈ కండిషన్లో ఒక్కోసారి హార్ట్ బీట్ 400 times per minute వరకు రీచ్ అయిపోయి హార్ట్ అరెస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసమే డీఫిబ్రిలేటర్ అనే డివైస్ని చెస్ట్లో ఇన్సర్ట్ చేశారు. అది ఫ్లటర్ వచ్చినప్పుడు కౌంటర్ షాక్ ఇచ్చి హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది. బట్ ఎప్పుడైనా చెస్ట్ మీద దెబ్బ తగిలితే డీఫిబ్రిలేటర్ నార్మల్ టైంలో కూడా కౌంటర్ షాక్ ఇస్తుంది. అందుకే తను ఆ రోజు అన్కాన్షియస్ అయిపోయాడు. బేబీ, నువ్వు రికవర్ అయ్యాక మాట్లాడదాం అనుకున్నాను. పారు కూడా క్యాన్సర్ విక్టిమే అంట. సత్య, పారు తన క్యాన్సర్ గురించి ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అమ్మకి 102 జ్వరం ఉంటే నాన్నకి 99 అని చెప్తుంది. ఇంకా పిల్లలకైతే అసలు జ్వరమే లేదని చెప్తుంది. అలాంటిది పారు తన క్యాన్సర్ ఉందని నాకెలా చెప్తుంది మేడం?